ఒక రాజకీయ శక్తిగా మనం ఎదుగుతూ ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద తక్షణమే స్పందిస్తూ ఒక ప్రతిపక్షం అంటే ఎట్లా స్పందించాలో, ఆ ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడితే ప్రజా సమస్యలు ఎట్లా త్వరితగతిన తీరేటటువంటి అవకాశం ఉంటుందో అడుగడుగున నిరూపిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తాను. కార్మికులు మొత్తం దేశాన్ని కూడా నడిపించేటటువంటి రథచక్రాలు లాంటి వారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఒక దేశంలో శ్రమ చేయనటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గిపోతే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. అట్లా అనేక దేశాలలో ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఏజ్ ఓల్డ్ అయిపోయి పని చేయలేని పరిస్థితులలో ఉన్నారో, ఇదివరకు పెద్ద పెద్ద దేశాలుగా వెలుగొంది ప్రపంచాన్ని వెళ్ళినటువంటి దేశాలలో కూడా యువశక్తి లేకపోతే, శ్రమశక్తి లేకపోతే వెనుకబడిపోతూ ఉన్నారు అనేటటువంటిది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు లేబర్ వీసాలు ఇచ్చి పిలిపించుకుంటున్నారు ప్రపంచంలో అన్ని దగ్గర నుంచి. రాండి అయినా ప్లీజ్ మా దగ్గర వచ్చి పనిచేయండి, మాకు శ్రమ చేసేటటువంటి యువ రక్తం లేదని పిలిపించుకుంటున్నారు. అదే మన దేశంలోనేమో అనేక మంది యువత ఉన్నారు, కానీ వారికి మనం వారు చదివినటువంటి చదువుకు తగ్గ జాబ్ ఇవ్వలేకపోతున్నాం, ఆ ఇచ్చినటువంటి జాబ్కి న్యాయం చేయలేకపోతాం. మరి అందుకే ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం మన భారతదేశంలో. ఖచ్చితంగా లేబర్ యూనియన్స్ ఉండాల్సిందే, ట్రేడ్ యూనియన్స్ ఉండాల్సిందే. ఒక పక్క రాజకీయ దురంధరులు, పెద్ద పెద్ద పార్టీలు ఉన్న లేబర్ చట్టాలన్నీ కాలరాస్తున్నటువంటి సమయంలో మరింత బలంగా పిడికిలి బిగించాల్సిందే. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన నుండి ఇవాళ తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ TRTUని మనం సగర్వంగా తెలంగాణ కార్మిక లోకానికి అంకితం చేస్తూ ఉన్నాం. ఎందుకు? నిజానికి ఒకసారి మనం మనుషులుగా ఆలోచిద్దాం. కార్మికులు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకోసం మాట్లాడాలి? ఎందుకోసం కార్మికుల గురించి పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి? ఏం అవసరం ఉన్నది? మామూలుగా ఒక మనిషిగా ఆలోచిస్తే పొద్దున 6కి లేచినాం అనుకుందాం, 7-7:30 వరకల్లా కుటుంబాన్ని వదిలేసి బయట పడతాం మనం. మళ్ళీ ఇంటికి వచ్చేసేపటికి కనీసం 7:30 అవుతుంది, ఒక్కొక్కసారి 10 అవుతుంది. ఇక మనలాంటి వాళ్ళకైతే కొంతగా లీడర్షిప్ చేసే వాళ్ళకి 12 అవుతుంది. మళ్ళీ పొద్దుగాలు లేవాలి, 7:30 వరకు బయటపడ్డామంటే మళ్ళీ 12 అవుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో ప్రతి రోజులో 24 గంటలు ఉంటే 18-19 గంటలు తన పనికే అంకితమై పనిచేస్తున్న సమయం ఇది. ప్రపంచమంతా కూడా అదే జరుగుతుంది. మరి నువ్వు 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ పని ప్రదేశాల్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు కావాలి, అన్ని రకాల భద్రత కావాలి, అన్ని రకాల మనకు ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఉండేటటువంటి ఆస్కారం ఉండాలి. ఉదాహరణకు ఆడపిల్లలు చాలామంది పనిచేసేటటువంటి ఫ్యాక్టరీలో ఖచ్చితంగా చంటి పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉండాలి. ఉంటేనే పని కరెక్ట్ చేయగలుగుతారు. ఒక పక్క ఇంటికాడ పిల్లల మీద గుంజుతుంటే ఇక్కడ పని చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్లా అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంటుందో, ఎట్లా అయితే ప్రజాస్వామ్యం పరిణితి చెందుతూ ఉంటుందో, తన ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ తన ప్రజలకు సంతోషంగా పనిచేసుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి పరిస్థితి రావాలి. కానీ అలా అట్లా ఉన్నదా? దేశమంతా అటువంటి పరిస్థితి ఉన్నదా? ఇంత ఘోరం అంటే అందరికన్నా ఎక్కువ శ్రమ దోపిడీ చేసేదే ప్రభుత్వం. వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి? ఒక ప్రైవేట్ కంపెనీల 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది? మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా. ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఉల్టా ఎవరన్నా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్గా ఒత్తిడి పెట్టండి. ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు అంటే. ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి. మరి ప్రభుత్వంలో ఉన్న కార్మికుల్ని, ప్రభుత్వంలో ఉన్న వర్క్ ఫోర్స్ని ఎంత బాగా చూసుకోవాలి ప్రభుత్వం? ఇవాళ నేను TRTU లీడర్స్కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా బలంగా చెప్పదలుచుకున్నా, మనము ప్రభుత్వంతో చాలా బలంగా కొట్లాడాల్సి ఉంటుంది. ప్రైవేటులో ఉండేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లు ఉన్నటువంటి కార్మికుల కోసం ఎంత బలంగా గలమెత్తుతామో
ప్రభుత్వం మీద అంతకంటే బలంగా గలమెత్తాలి. ఎందుకంటే ప్రభుత్వం మార్గదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళే తప్పు చేస్తే, వాళ్ళే దోపిడీ చేస్తే ప్రైవేట్ ఉన్న అనేటటువంటి హక్కు రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరి పక్షాన కూడా మేము నిలబడి పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది. రేపు టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఒకటే విధానం చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అందరూ పర్మనెంటే ఉంటారు. ఎవరు అవుట్సోర్సింగ్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు. ప్రభుత్వంగా నేను ఒక యాజమాన్యంగా పనులు చేయడానికి, ప్రజల పనులు చేయడానికి తీసుకునేటటువంటి వారిని వారు ఉద్యోగ భద్రత ఉండాలి, వారు ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళే ఆగమాగంలో ఉంటే ప్రెగ్నెంట్ లేడీని ఎడికెళ్ళి చూస్తారు. ఇవాళ అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళే ఆగమాగం ఉంటే వచ్చే చంటి పిల్లలకి ఎట్లా వండి పెడతారు? ఆ కనీస ధర్మత అనేటటువంటిది ప్రభుత్వాల దగ్గర ఉండాలి. నేను అందుకే బలంగా డిక్లేర్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ లేబర్ ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది, రేపు లేబర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా కూడా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉంది. అనేక అంశాలు ఉన్నాయి. ప్రైవేట్లో కావచ్చు, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంటారు, ఇవాళ ఆటో యూనియన్ ఉన్నారు. వాళ్ళు పాపం ప్రభుత్వం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు యువకులు ప్రభుత్వం మీద భారం వేయకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆటో కొని నడుపుకుంటారు, జీవనాధారం కొనసాగించుకుంటారు. ఎంత ఘోరం అంటే ఆ ట్రాఫిక్ వాళ్ళు ఏదో పెద్ద టెర్రరిస్టులను పట్టుకున్నట్టు ఆడ దొంగసాటుగా ఉండి ఈ వీళ్ళకి సెల్ ఫోన్లో తీసుడు చలాన్లు పంపు. పాపం వాళ్ళు సంపాదించేది ఎంతనే, రోజుకి ఎంత సంపాదిస్తారు చెప్పు? వాళ్ళ మీద పడి 9,000, 10,000, 6,000 చలాన్లు వేస్తున్నారు. మళ్ళీ అది మామూలుగా కాదు, ఇంకా కొత్త హైదరాబాద్లో కూడా ఆటోలలో మీద చలాన్లు వేస్తున్నారట. వాళ్ళు 4 కానిస్టేబుల్, ట్రాఫిక్ వాళ్ళకి వీళ్ళు 4 అసిస్టెంట్లు, వాళ్ళు ఇట్లా దొంగసాటుగా దాచుకొని మొత్తం షూట్ చేసి వాళ్ళకి సాయంత్రానికి ఇంటికి చలాన్ని పంపిస్తున్నారు. నేను ఈ తమ్ముళ్ళు ఒక్కొక్కరు కష్టాలు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఏం అవసరం? ఓకే ట్రాఫిక్ వయలేషన్ ఇట్లా కాదు ఇట్లా పోండి అని చెప్పండి, రూల్ మీరు పాటించండి, కరెక్ట్ రూల్స్ పెట్టండి. ఎందుకు పాటించారు? అందరం పాటిస్తాం, అందరం చదువుకున్న పిల్లలే ఉన్నారు, ఇవాళ రేపు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ మామూలు హెరాస్మెంట్ లేదు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళ మీద కూడా హెరాస్మెంట్. ఏదో చిన్న కంపెనీ పెట్టుకుంటారు, భయంకరమైన హెరాస్మెంట్ వాళ్ళ మీద. అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళ జోలికి పోరు. ఇందాక మా అన్న చెప్తుండే, అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పిండ్రు, ఏ మనిషిదన్నా కూడా గుణం పరీక్ష పెట్టాలంటే ఏం చేయాలన్నట్టు అంటే వాళ్ళకి అధికారం ఇచ్చి చూడాలన్నట్టు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పెత్తనం నడిచినప్పుడు వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ నేచర్ ఎట్లాంటిదో తెలుస్తుంది. అన్న చెప్పిండు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్క ఎవరి పక్షాన ఉంటే అంటే పేద సాదాల పక్షానే ఉండే, ఎప్పుడు పెద్దోళ్ళ పక్షాన లేను నేను, ఎప్పుడు కార్పొరేట్ పక్షాన లేను. కంప్లీట్గా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మికుల పక్షాన్నే ఉన్నా, రేపటి నాడు కూడా నేను అట్లనే ఉంటాను. ఖచ్చితంగా కార్మికులకు మేలు జరగాలి, ఉద్యోగులకు మేలు జరగాలి, ఉపాధ్యాయులకు మేలు జరగాలి. ఎందుకంటే మీ దగ్గర మీరు ప్రశాంతంగా ఉంటే సమాజ వికాసం జరుగుతుంది. ఇవాళ టీచర్లు ప్రశాంతంగా ఉంటే పిల్లలు బాగుంటారు, ఇవాళ ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటే ఫైళ్ళు తొందరగా క్లియర్ అవుతాయి. ఉద్యోగులు కస్సు పూసు అని కూడా కోపం ఉంటే మాకు డిఏ వస్తలేదు, మాకు పిఆర్సీ వస్తలేదని వాళ్ళ ఆగమాగంలు ఉంటే ఎవరైనా పేదలు పోతే వాళ్ళకి పనిచేయరు, ఇంకా గట్టి పోయి పని చేయంటే ఒక 10 రూపాయలు అడుగుతారు. అన్నిటికీ మూలం ఏంది అంటే వాళ్ళకి సరైన వేతనం ఇవ్వకపోవడం, సరైన గౌరవం ఇవ్వకపోవడం, ఇచ్చేది సమయానికి ఇవ్వకపోవడం, రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇవ్వకపోవడం, భద్రత లేకపోవడం. అంతేందుకు ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉంది, అనేక మంది లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, వాళ్ళే వేసుకుంటారు 2 రూపాయలు, దానికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. కానీ ఆ డబ్బు కూడా తీసుకుపోయి మొత్తం గవర్నమెంట్ వాడుకుంటుంది. మరి వీళ్ళకి ఎట్లా? టైంకి ఏదైనా అవసరం వస్తే ఎట్లా? దాని గురించి మాత్రం మాట్లాడట్లేదు, ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడట్లేదు. సో అన్ని రంగాలకు సంబంధించి కూడా చాలా డీటెయిల్డ్గా అవగాహనతో పనిచేయడానికి వందలాది కార్మిక సంఘాలందరూ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడతాం. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఇవాళ. ఏంటి యూనియన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ అ గ్రూపింగ్ ఆఫ్ వర్కర్స్. We will have a union in IT and ITES sectors also, because IT is not above government supervision. They have a myth that they can remove employees at any time. No, that is not correct. A very well educated person should be retained in India. He should not run away from our country. Because of the way government reacts, because of the way they are firing people left, right and center, and the way government is not coming to their rescue, today IT sector is in severe distress.
ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో, ఎప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారో అని 2 లక్షలు 3 లక్షలు సంపాదించే ఐటీ వాళ్ళు కూడా ఆగమాగం ఉంటే ఎట్లా? ఈ 2 లక్షలు 3 లక్షలు సంపాదించేటోళ్ళ ట్యాక్స్ ఏమో తింటుంది గవర్నమెంట్. మరి వాళ్ళకి ఒక ఫండ్ క్రియేట్ చేయాలి కదా. వాళ్ళని ఎప్పుడన్నా తీసేస్తే సడన్గా ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అని ఆలోచించాలి కదా. మీ అందరికి ఐడియా ఉంటుంది, కరోనా టైంలో మొత్తం అందరూ ఐటీ వాళ్ళంతా పాపం పోతే మళ్ళీ రైతులు వాళ్ళ పేరెంట్స్ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అట్లా వస్తుంది. ఏఐ వచ్చింది, పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ ఉన్న పిల్లలకి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆలోచించాలి కదా. ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించాలి, మన గవర్నమెంట్ ఆలోచించాలి. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. ఐటీ వాళ్ళకు కూడా యూనియన్ వర్తిస్తుంది. 1926 భారతదేశంలో ఎప్పుడైతే ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చిందో ఆనాటి నుండి మనకు ఒక రక్షణ వచ్చింది. ఇవాళ శివమ్మ గారిని చాలామంది పొలిటికల్ ఒత్తిడి పెట్టిరు. రేపటి నాడు టీఆర్టీయూలో మెంబర్ ఉంటే ఒత్తిడి పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటే మనకు సెక్యూరిటీ, ట్రేడ్ యూనియన్ అంటే భద్రత. ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ అనేది లీగల్, లెజిటిమేట్, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు. మొన్నటికి మొన్న ఆశా వర్కర్లు ఉద్యమం చేసినప్పుడు ఒక ఆశా వర్కర్ని తీసేస్తామని బెదిరిస్తే నేనేం మాట్లాడలే, ఒకటే ఒక ట్వీట్ పెట్టిన, టచ్ చేసి చూడండి ఆశా వర్కర్ని, బాగుండదని చెప్పింది. రేపటి నాడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా, అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా మన హక్కు అయినటువంటి యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హరాస్ చేసినా మేము ఊరుకోము. యావత్ టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. మీ ఉద్యోగానికి డోకా ఉండదు, ఎటువంటి అంశాల్లో కూడా మీకు ఇబ్బంది ఉండవు. పైగా కొట్లాడతాం, రాజ్యాంగబద్ధంగా కొట్లాడతాం, శాంతియుతంగా కొట్లాడతాం, మన యొక్క హక్కులన్నింటినీ కూడా సాధించుకుంటాం. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్న పాపం చాలా మంది పిల్లలు జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీలో పనిచేసే పిల్లలు ఒకటేసారి 200 మందిని తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే తెలుగు మాట్లాడేటోడు ఎవడుంటే వాళ్ళని తీసేయమన్నారట. వాళ్ళు మొత్తం వేరే వేరే రాష్ట్రాలు వచ్చిన వాళ్ళంతా ఉన్నారు, తెలుగు వచ్చే వాళ్ళు అందరూ తీసేసారు. మాట్లాడుతున్నాం ఇప్పుడు, అరే గట్లెట్లా తీసేస్తారంటే యూనియన్ లేదు, మను లేదు, ప్రొటెక్షన్ లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆ ప్రొటెక్షన్ ఇస్తాం. టీఆర్టీయూ అనేది అందుకే ఈ లోగోలో పిడికిలు ఉంది, మనందరి యొక్క సామూహిక శక్తిని చాటడానికి. ఆ పిడికిల్లో ఒకవైపు కలం ఉంది, ఇంకోవైపు పాన ఉంది. ఒకవైపు పెన్ను, ఇంకోవైపు పాన. అంటే మొత్తం ఉద్యోగులకైనా, ఉపాధ్యాయులకైనా, కార్మిక వర్గానికైనా, ఆర్గనైజ్డ్ అయినా, అన్ఆర్గనైజ్డ్ అయినా, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకైనా, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకైనా అందరి కోసం పనిచేయడానికే టీఆర్టీయూ ఉంది. కాబట్టి తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ కార్మిక లోకానికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని, చెయ్యాలని, దానికోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా బలంగా శ్రమించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. టీఆర్టీయూ, జై తెలంగాణ.